హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మన దగ్గర ఉంది 2024కి సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. సో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం బైక్ గురించి. ఒకవేళ బైక్ తీసుకోవాలంటే ఈఎంఐ ప్రాసెస్ ఏంది, ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం చూద్దాం. ముందైతే ఫిజికల్ రివ్యూతో స్టార్ట్ చేద్దాం, తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చెప్తా. సో ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎల్లో వీల్స్ ఆప్షన్ ఉంటుంది, స్పోక్ వీల్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్ అయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. సో ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ మ్యాటర్కి వస్తే 100/90 ఇంచ్ ఎల్లో వీల్తో వస్తుంది. అండ్ బ్రేకింగ్ మ్యాటర్కి వస్తే 270mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. అండ్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఆఫర్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, డస్ట్ పడకుండా కవర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇంకా హెడ్ లైట్ మ్యాటర్కి వస్తే హాలోజన్ బల్బ్స్ అయితే ఆఫర్ చేశారు, ఇక్కడ చూడవచ్చు. సో ఇండికేటర్స్ మ్యాటర్కి వస్తే టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ బల్బ్స్తో వస్తున్నాయి. సో ఇవన్నీ మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కిందకి వస్తాయి. ఇదొకటి ఇంజన్ గార్డ్ ఒకటి, ఈ కవర్ కూడా. సో ఇవన్నీ బండికి రావు, మనం సపరేట్గా పెట్టించుకోవాలి. అండ్ ఇంకా హ్యాండిల్ మీద బటన్స్ ఓవర్ మ్యాటర్కి వస్తే ఇటు సైడ్ ఐ బటన్ ఉంటుంది. దీని నుంచి ఇక్కడ డిజిటల్ పార్ట్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చారు, ఐ బీమ్, లో బీమ్, పాస్ లైట్, మూడు ఒకటే దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఇండికేటర్స్ బటన్. ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది. అండ్ హార్న్ ఒకసారి చెక్ చేద్దాం. అంతే, అన్ని వేరియంట్స్ ఉన్నట్టు ఉంది. అండ్ ఇంకా ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ ఒకటే దాంట్లో ఉంటుంది రెడ్ కలర్లో. అండ్ హెజల్ లైట్ ఇక్కడ ఒకటి ఉంది. కొత్త బండి 460 తిరిగింది, సౌండ్ కూడా ఏమంత రావట్లేదు, సైలెన్సర్ కూడా మారలేదు ఇది. అండ్ ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మ్యాటర్కి వస్తే 13.1 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సో మన ఓనర్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే 40 వస్తుందంట మైలేజ్. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. సీట్ కవర్ బాగానే ఉంది, కాస్ట్ ఎంత అయింది కనుక్కుందాం. అండ్ ఇంకా సీటింగ్ మ్యాటర్కి వస్తే స్ప్లిట్ సీట్ అయితే ఆఫర్ చేశారు. సో మంచిగా కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. అండ్ ఇంకా రేర్ సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ట్విన్ షాక్ అబ్జర్వ్ విత్ 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అయితే ఆఫర్ చేశారు. సో ఒకవేళ మీ హైట్ ఎక్కువైనా తక్కువైనా షోరూమ్ వాళ్ళని అడిగితే అడ్జస్ట్ చేస్తారు మీ హైట్కి తగ్గట్టు. అండ్ ఇంకా రేర్ లైట్ మ్యాటర్కి వస్తే హాలోజన్ బల్బ్తో వస్తున్నాయి. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బే. అండ్ ఇంకా రేర్ టైర్ మ్యాటర్కి వస్తే 120/80 18 ఇంచ్ ఎల్లో వీల్తో వస్తుంది. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇంక ఇంజన్ మ్యాటర్కి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 349cc ఇంజన్ ఇది. ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 20 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 27 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ ఇంకా బైక్లో మనకి కిక్ రాడ్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ ఎలక్ట్రికల్ స్టార్ట్ ఒకటే ఉంది. కిక్ రాడ్ కూడా ఇవ్వాల్సింది అసలు. అండ్ ఇంకా బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 195 kgs ఉంటుంది. బండి అయితే బాగా వెయిట్ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉందా లేదో చూద్దాం. ఎందరో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అయితే ఉంది బైక్లో. అండ్ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ మ్యాటర్కి వస్తే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేశారు. సో మ్యాక్సిమం తగలదు. సో ఒకవేళ ముగ్గురు రైడ్ చేస్తారు చూడండి, అట్లాంటి టైంలో అయితే తగిలే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది బైక్. కంప్లీట్ బాడీ మొత్తం మెటల్ బాడీ ఇస్తుంది. అండ్ ఇంకా వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా కలర్స్ చెప్తా అని చెప్పేసి, మొత్తం ఇందులో 12 కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. డ్యూయల్ టోన్లో వచ్చేసి 8 కలర్స్ ఉంటాయి. సింగిల్ టోన్లో వచ్చేసి 4 కలర్స్ ఉంటాయి. మన దగ్గర ఉంది డ్యూయల్ టోన్. సో ఇక్కడ చూడొచ్చు, బ్లాక్ అండ్ రెడ్ ఫినిష్. సో ఒకసారి బండి ఓనర్ని ఇంట్రడ్యూస్ చేస్తా. సో ఆయన అడిగి తెలుసుకున్నాం బండి మెయింటెనెన్స్ ఎట్లుంది, ఎన్ని రోజులు అయింది తీసుకొని, కాస్ట్ ఎంత పడుతుంది అని చెప్పేసి. బండిదా. సో బండి తీసుకొని ఎన్ని రోజులు అయింది? వారం అవుతుంది తీసుకొని. వారం అయిందా? వారంలో ఎంత తిరిగినావు? వారంలో 460 తిరిగేసిండు. సో మొత్తం నెట్ క్యాష్ తీసుకున్నావు, ఫైనాన్సా? నెట్టే. ఎంత పడ్డది? 280 పడ్డది. సో నీ కాలు బాగానే ఎంతనే? నీ హైట్ ఎంత? అది హైట్ 5.5. 5.5 ఒకసారి ఎక్కువ. మామూలుగా బాగానే ఉన్నాయి, 5.5 అయినా. సో టాప్ స్పీడ్ ఎంత ఇస్తుంది? నేనైతే 100 కొట్టిన టాప్ స్పీడ్ ఫస్ట్ అయితే. అయినా బండి కొని వారం అవుతుంది కదా. సో మైలేజ్ ఎంత వస్తుంది? 40 వస్తుందా? సో ఇవన్నీ కాదు కానీ డిసడ్వాంటేజెస్ చెప్పు. అడ్వాంటేజెస్ అంటే అన్నీ తెలిసినాయి కానీ డిసడ్వాంటేజెస్ చెప్పు. డిసడ్వాంటేజెస్ అంటే హీటింగ్ ఎక్కువ ఉంటుంది. హీటింగ్ బాగుంటుందా? కిక్ రాడ్ లేదు.
ఐ మీన్ బ్యాటరీ డౌన్ అయినప్పుడు స్టార్ట్ అంతేలే. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్యాటరీ డౌన్ అయినా కూడా, ఇప్పుడు పాత బండ్లు ఏంటంటే బ్యాటరీ డౌన్ అయింది అనుకోండి, కిక్తో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీంట్లో అట్లాంటి ఫీచర్ లేదు. కిక్ రాడ్ కూడా ఉంటే బాగుండు. ఇంకేమైనా ఉన్నాయి? అంతేలే, ఇక బండి కొన్ని వారమే అవుతుంది కాబట్టి ఇంకా డిసడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పలేము. ఎందుకంటే ప్రస్తుతానికి మా దగ్గర కూడా ఉంది, మేము 2018లో తీసుకున్నాం. సో దాంట్లో అంటే వూబ్లింగ్ బాగుంటుంది. అంటే టాప్ స్పీడ్లెస్లో ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో బాగా షేక్ అవుతుంది. అంటే 100 దాటినాక బాగా షేక్ అవుతుంది. అదేమన్నా ఎక్స్పీరియన్స్ చేసినా? ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, 100 వరకు బాగానే ఉందా? బాగానే ఉంది. తర్వాత షేక్ అవుతుంది. అచ్చా, ఓకే. సో అది ఓనర్షిప్ రివ్యూ. సో కాస్ట్ అర్థమైంది కదా, కలర్స్ కూడా చెప్పేసిన. సో ఇప్పుడు ఒకసారి బండి టెస్ట్ రైడ్ చేసి రైడ్ ఇంప్రెషన్ చేద్దాం. సో చలో బాయ్, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నా హానెస్ట్ రివ్యూ అయితే చెప్తా. సో బాగుంది అంటే బాగుందని చెప్తా, లేదంటే లేదని చెప్పేస్తా. సో ఇక్కడ కంపెనీని లేపినంత మాత్రం నాకైతే పైసలు ఏమి ఇవ్వదు. సో రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ చిన్న కంపారిజన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే నా దగ్గర కూడా సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది. సో 2018 మోడల్. సో దానికి దీనికి చిన్న కంపారిజన్ లాగా చెప్దాం. అంటే డిఫరెన్సెస్ మీకు, అంటే పాతది ఆల్మోస్ట్ అందరూ నడిపే ఉంటారు కదా, సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఒక్కసారి బ్రేకింగ్ చెక్ చేద్దాం. నేను ఏంటో అనుకున్నా, బ్రేకింగ్ చాలా డెవలప్ చేశారు. బ్రేకింగ్ బాగా పడుతుంది. అంటే కంపేరింగ్ విత్ ఓల్డ్ వెర్షన్ దీని బ్రేకింగ్ అయితే చాలా బాగా పడుతుంది అబ్బా. నాకు ఇందులో ఫ్రంట్ బ్రేక్ నచ్చింది కంపేరింగ్ విత్ రేర్ బ్రేక్. సో ఫ్రంట్ బ్రేక్ పవర్ పంచ్ అనేది చాలా ఇనీషియల్గా పడుతుంది. సో బ్రేకింగ్లో నో ఇష్యూస్. అండ్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ఓవరాల్గా నేను నోటీస్ చేసిన దాంట్లో రేర్ కొంచెం హార్డ్ ఉంది. అంటే యాక్షన్ కాస్త స్టిఫ్ అనిపించింది నాకు. అండ్ ఫ్రంట్ దానికి వస్తే ఫ్రంట్ అయితే బాగానే ఉంది, ఫ్రంట్ సస్పెన్షన్ నో ఇష్యూస్. అండ్ ఇంకా హెడ్లైట్ మ్యాటర్కి వస్తే హాలోజన్ అయినా కూడా ఇంటెన్సిటీ బాగానే ఉంటుంది. సో మీకు చిన్న విజువల్ ఇస్తుంది సైడ్కి చూడండి. సో హెడ్లైట్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా లెస్ ఫీచర్స్ ఇచ్చారు. ట్రిప్ అండ్ ట్రిప్ టు ఓడోమీటర్ ఇంతే, ఈ 3 ఫీచర్సే ఉంటాయి. సో జావా కూడా సేమ్ ప్రైస్ సెగ్మెంట్తో వస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఇదే కాస్ట్ ఉంటుంది. సో అందులో ఏంటంటే మనకి అన్ని ఫీచర్స్ కవర్ చేస్తారు. అంటే లైక్ డిస్టెన్స్ టు ఎంటీ అట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో కూడా ఇస్తే బాగుండా, డిస్టెన్స్ టు ఎంటీ ఒకటి, నావిగేషన్ ఒకటి, ఎందుకంటే ఇవి లాంగ్ రైడ్స్కి ప్రిఫర్ చేస్తారు కదా. సో ఈ 2 ఫీచర్స్ అయితే మ్యాండేటరీ. ఒకటి అంటే ఫ్యూచర్లో వచ్చినా కూడా ఈ 2 ఫీచర్స్ యాడ్ చేస్తే ఇక ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కవర్ చేసినట్టు అవుతుంది. ఇంకా మైలేజ్ అంటారా, మీకు ఇందులో డీసెంట్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 35 to 40 మధ్యలో వస్తుంది. ఈ 350cc సెగ్మెంట్కి ఇంత మైలేజ్ అంటే ఫార్ మోర్ బెటర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా సీటింగ్ మ్యాటర్కి వస్తే, సీటింగ్ అయితే ఒక 1 year దాకా మంచిగానే ఉంటుంది, నో ఇష్యూస్ అందులో. తర్వాత ఒక 1 year తర్వాత సీట్ అంతా ఒక రకంగా అవుతుంది. అంటే అది ఫోమ్ అంతా పోతుంది కావచ్చు నాకు తెలిసి. సో అంతా ఒక పీస్ తగులుతూ ఉంటుంది, కంఫర్టబుల్గా కూర్చోలేరు. సో ఇప్పుడే ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఈ సీటు. సో 1 year తర్వాత నేను ఫేస్ చేసిన ఇష్యూ. సో ఇదే ఇష్యూ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఫేస్ చేస్తుంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఇక మెయిన్ మ్యాటర్ ఇంజన్ మ్యాటర్కి వస్తే, ఫస్ట్లీ రిఫైన్మెంట్ బాగుంది. అంటే ఇనీషియల్ పికప్ కానీ పవర్ అండ్ టార్క్ డెలివరీ ఇవన్నీ అప్ టు మార్క్ ఉన్నాయి. సో ఎటైనా లాంగ్ రైడ్ వెళ్ళాలనుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఈ 350cc కాబట్టి నో ఇష్యూస్, ఈజీగా 200-300 kilometers నాన్ స్టాప్ పుట్టినా ఏం కాదు. సో వైబ్రేషన్స్ అట్లాంటివి అయితే ఏం లేవు. టిల్ 100 స్పీడ్ దాకా చెక్ చేసిన నేను, వైబ్రేషన్స్ అయితే ఏం లేవు, చాలా తక్కువ. సో పాతదాంతో కంపేర్ చేస్తే ఓవరాల్గా బైక్ మొత్తంలో చూసినా కూడా ఇష్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4th gearలో పెట్టేసి బండిని ఒక 20-30లో పోనిచ్చారనుకోండి, బండి అయిపోతుంది పాతదాని 2018-19 మోడల్ అట్లాంటి వాటితో కంపేర్ చేస్తే. సో ఇక్కడ అట్లాంటి ఇష్యూ అయితే లేదు. సో అది మ్యాటర్. సో ఇంకా సౌండ్ అంటారా, సౌండ్ అయితే రాదు. ఈ స్టాక్ ఎగ్జాస్ట్కి సౌండ్ అయితే రాదు. సో మీకు సౌండ్ కావాలంటే సైలెన్సర్ మార్చాల్సిందే. సైలెన్సర్ మార్చారంటే మైలేజ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో అది మ్యాటరు. సో ఇందాక ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే స్పీడింగ్, రేసింగ్ అట్లాంటి వాటికైతే ఈ బైక్ని ప్రిఫర్ చేయొద్దు. సో వాటికైతే సెట్ అవ్వదు. సో రాయల్గా నీట్గా నడుపుకుంటే మిమ్మల్ని బైక్ కూడా ఇబ్బంది ఏం పెట్టదు. సో మంచిగా క్లాస్గా నడుపుకోవాలనుకుంటే ఇది తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నా వద్దు, ఈ బైక్ తీసుకోవద్దు. స్పీడింగ్, రేసింగ్ అట్లాంటి వాటికైతే సెట్ అవ్వదు. ఇప్పుడు NS200, డ్యూక్ 200 అవి ఏంటంటే స్ట్రీట్ రైడర్స్. సో అవి ఫ్లెక్సిబుల్ ఉంటాయి, రఫ్ నడిపినా ఏం కాదు. సో ఇది అట్లా నడపడం కుదరదు. సో మంచి క్లాస్గా నడుపుకోండి, బైక్ కూడా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. సో ఇక అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగచ్చు, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోయినట్టుంది నాకు తెలిసి, ఒక 8 minutes దాకా వస్తుంది అనుకుంటా ఈ వీడియో. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.